ఇస్లాం ఉన్నంత వరకు కూడా ఉగ్రవాదం ఉంటుంది. ఈ మాట అన్నది నాలాంటి వాడు, లేకపోతే నేను, లేకపోతే మీరు, లేదా మీలాంటి వాళ్ళు కాదు. తస్లీమా నజరన్ గారు అన్నారు. తస్లీమా నజరన్ గారి గురించి మీకు తెలిసే ఉంటది. ఈవిడ నిజంగా ఈ సమాజానికి కావలసినటువంటి ఒక రచయిత. ఈవిడ ఇస్లాం గురించి మొత్తం, వాళ్ళ యొక్క ఖురాన్ మొత్తం చదివారు, భగవద్గీత మొత్తం చదివారు, అలాగే బైబిల్ కూడా చదివారు, బౌద్ధం గురించి తెలుసుకున్నారు. మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత ఇస్లాం మీద విరుచుకుపడ్డారు ఈవిడ. ఇంత మూర్ఖత్వంగా ఉంది కదా, మనం ఎట్లా దీన్ని బ్రతకగలం, ఎట్లా మనం వికాసం చెందగలం, మన పిల్లలు ఎట్లా ప్రపంచంతో కలవగలరు, ఇలాగైతే కష్టం. మదర్సాలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కేవలం మదర్సాల్లో ఒకే ఒక పుస్తకం పట్టుకొని చదివితే మనకి వికాసం చెందలేము అంటూ ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆవిడ్ని అక్కడి నుంచి బహిష్కరించింది. ఇప్పుడు కాదు, చాలా రోజులైంది ఆవిడని బహిష్కరించి. ఆ నిజాలు భరించలేక. ఇక్కడ కూడా మనకి నిపూర్ శర్మ గారు ఒకసారి మాట్లాడితే చాలా మంది విరుచుకుపడ్డారు కదా. అలాగే ఆవిడైతే ఈరోజు ఏమన్నారంటే, ఈ పహల్గామి దాడి ఏదైతే ఉందో, ఈ పహల్గామి దాడి 2016లో ఢాకాలో జరిగినటువంటి ఒక దాడితో పోల్చారు. 2016లో కూడా కల్మా చదవలేదని, నమాజ్ చేయలేకపోయారని ముస్లింలనే చంపేశారు ఉగ్రవాదులు. ముస్లిమ్స్నే చంపేశారు. కల్మా చదవకపోతే అంత దారుణంగా వాళ్ళు చంపేస్తారనమాట. అంటే ఎంత మూర్ఖత్వంతో ఉందో మీరే ఆలోచించండి. మానవత్వాన్ని, హేతుబద్ధతను కూడా విశ్వాసం అధిగమించినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇస్లాం ఉన్నంత వరకు ఉగ్రవాదం ఉంటుంది. ఐరోపాలో చర్చిలు ప్రదర్శనశాలలుగా మారాయి. భారతదేశంలో దేవాలయాలు ఆహారానికి నిలయాలుగా, విజ్ఞానానికి కేంద్రాలుగా మారాయి. కానీ ప్రతి చోట మసీదులు కట్టడంలో ముస్లింలు బిజీగా ఉండిపోయారు. వారు జిహాదీలను ఉత్పత్తి చేస్తున్నారు. మదర్సాలు ఉండకూడదు. పిల్లలు ఒక పుస్తకాన్ని కాకుండా అన్ని పుస్తకాలు చదవాలని నజ్రీన్ అయితే పేర్కొన్నారు. వాస్తవమే ఇది. మీరు మదర్సాలకు వెళ్తే మొత్తం కలిపితే ఒక ఖురాన్ గురించి ఉంటుంది, ఇంక దేని గురించి ఉండదు. ఖురాన్ మాత్రమే అక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా త్యజించకపోతే, ముస్లిమ్స్లు కూడా చాలా మంది, ఒక 10% మంది మన స్కూల్లో చదివిస్తారు. ఎందుకంటే మా పిల్లలు కూడా విజ్ఞానంతో ఉండాలి, ఇంకా భూమి బల్లపరుపుగా ఉందనే చెప్పినటువంటి విధానంలో ఇంకా అక్కడ ఉన్నారు. కాబట్టి ఇలా ఉండకూడదు అనేది వాళ్ళు ఇది. ఇప్పుడు ఆ 10% కాదు, 90% మంది ఇంకా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఈ ఉగ్రవాదం కూడా వాళ్ళకి పెద్దగా తప్పు అనిపించదు.